హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో బొరుగుల ముద్దలు తయారు చేసుకుందాం. నేను 4 కప్పుల బొరుగులు తీసుకున్నాను. 4 కప్పుల బొరుగులు తీసుకుంటే 1 కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 3 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి బొరుగులను వేయించుకుందాం. బొరుగులను వేయించుకోవడం వలన అవి బాగా క్రిస్పీగా అవుతాయి. లో ఫ్లేమ్లో ఈ బొరుగులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి మనము కొన్ని తీసుకొని ఈ విధంగా చేతితో నలిపితే మనకు బొరుగులు బాగా వేగాయా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు వాటిని పక్కకు తీసుకుందాం. అదే కడాయిలో మనము ఇప్పుడు బెల్లం వేసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వాటర్ వేయాలి. ఇప్పుడు మనం బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వలన బొరుగుల ముద్దలు అనేది బాగా షైనింగ్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా మనము బాగా కలుపుకుంటూ ఉండాలి పాకం వచ్చేంత వరకు. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఉండపాకం వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచితే మనకు పాకం అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. ముదురు పాకం వచ్చేంత వరకు ఉంచాలి. ముదురు పాకం వస్తేనే మనకు బొరుగుల ముద్దలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బొరుగులను వేసి మనము ఫాస్ట్గా కలుపుకోవాలి. లేకపోతే మనకు పాకం అనేది గట్టిపడుతుంది. కలుపుకున్న వెంటనే మనము వేడిగా ఉన్నప్పుడే బొరుగుల ముద్దలను కూడా తయారు చేసుకోవాలి. చేతులను వాటర్లో అద్దుకొని కావలసినన్ని బొరుగులు తీసుకొని ఈ విధంగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. వేడి మీద చేసుకోకపోతే బొరుగులు అనేది మనకు ఒకదానికొకటి విడిపోతూ ఉంటాయి. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, సింపుల్ అండ్ టేస్టీ బొరుగుల ముద్దలు రెడీ. ఇక్కడ నేను మామూలు బొరుగులే తీసుకున్నాను. అంటే బొరుగులలో 2 రకాలు ఉంటాయి. ఉప్పు బొరుగులు ఉంటాయి, ఉప్పు లేకుండా ఉంటాయి. ఉప్పు లేకుండా ఉన్న బొరుగులు తీసుకోండి. అవైతే మనకు బొరుగుల ముద్దకు టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ బొరుగుల ముద్దలను ట్రై చేసి పిల్లలకు పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.